జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 5 విద్యార్థులను కోరుట్ల ప్రభుత్వ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 విద్యార్థులను పరామర్శించారు. అందుకు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీరు మాకు ఏమైందంటే ఇప్పుడు ఏమవుతుందంటే డయాగ్నోసిస్ మీకు అర్థమైందా? ఆ డయాగ్నోసిసే మారిపోతుంది. ఇప్పుడు ఫీవర్ విత్ వామిటింగ్స్ వేరు, ఫీవర్ విత్ కంపోషన్స్ వేరు, అదేవిధంగా ఫీవర్ విత్ ర్యాష్ వేరు, ఒక్కొక్క దానికి ఒక సంబంధించి మీరు ఏమైనా చెప్పకపోయినా అనుకో చిన్న ప్రాబ్లం పెద్ద